హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు ఎగ్జామ్ సంబంధించి తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి అడ్వాన్స్ లెవెల్ రివిజన్లో భాగంగా 250 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో అదేవిధంగా ఈ 250 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఎవరైతే టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ చేయడం జరిగింది. సో ప్రీవియస్గా మనం 100 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఫైనల్ రివిజన్లో భాగంగా ప్రొవైడ్ చేస్తాం అనుకున్నాం. సో మనకి ఎలాగో 50 డేస్ రివిజన్ కోసం దొరికింది కాబట్టి సో మనం ఇప్పుడు ఈ 100 క్వశ్చన్స్ని 250 క్వశ్చన్స్గా మనం ప్రతి సబ్జెక్ట్కి ఇవ్వడం జరుగుతుంది. 250 నుంచి 300 క్వశ్చన్స్ని మనం అడ్వాన్స్ లెవెల్లో ప్రతి సబ్జెక్ట్కి అంటే 13 సబ్జెక్టులకు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 250 క్వశ్చన్స్కి సంబంధించి పీడిఎఫ్ అనేది నేను 7000 ఎంసీక్యూస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కోర్సులోను, అదేవిధంగా 30 గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటి కోర్సులోను, నెక్స్ట్ 40 గ్రాండ్ టెస్ట్లకు సంబంధించినటువంటి కోర్సులోను ఉంచడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు ప్రింట్ తీసుకుని చదువుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఈ 7000 ఎంసీక్యూస్ పీడిఎఫ్ కోర్స్ అనేది కేవలం 199 రూపీస్కే ప్రింట్ ఆప్షన్తో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, అదేవిధంగా తెలుగు మీడియం కూడా ఉంటుంది. నెక్స్ట్ 30 గ్రాండ్ టెస్ట్ అనేది ఎవరైతే జూనియర్ అసిస్టెంట్, నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్, నెక్స్ట్ ఎగ్జామినర్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి 100 మార్క్స్తో ఈ 30 గ్రాండ్ టెస్ట్లను ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్, నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఈ 40 గ్రాండ్ టెస్ట్లను అందించడం జరుగుతుంది. సో మీరు కనుక ఈ 7000 ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేస్తూ ఈ 30 గ్రాండ్ టెస్ట్లు, సో నెక్స్ట్ ఈ 40 గ్రాండ్ టెస్ట్లు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే సో మీకు మ్యాక్సిమం 90% సక్సెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా వీటికి తోడు మీరు 100 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే 99% మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం 250 ఎట్లాగూ మనం 250 మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాన్స్ లెవెల్ రివిజన్ ఎంసీక్యూస్ ఇస్తున్నాం కాబట్టి వీటిని కూడా ప్రతి సబ్జెక్ట్కి మీరు ప్రిపేర్ అవ్వగలిగితే సో మ్యాక్సిమం మనం 100% సక్సెస్ అనేది సాధించినట్టే. సో ఎందుకంటే మనం ఆల్రెడీ 8 మంత్స్కి సంబంధించినటువంటి సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది కూడా మనం ఈ 7000 ఎంసీక్యూస్ పీడిఎఫ్ కోర్సులో అందించడం జరుగుతుంది. సో ఎవరైనా ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈ 30 గ్రాండ్ టెస్ట్ల కోర్సు తీసుకోవాలనుకుంటున్నారో వారికి 3 ఫ్రీ గ్రాండ్ టెస్ట్లను అందించడం జరుగుతుంది. ఈ 3 ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు రాసిన తర్వాత ఒకవేళ మీకు కంటెంట్ నచ్చితేనే ఈ కోర్సెస్ అనేవి తీసుకోండి. ఎవరైతే జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ 30 గ్రాండ్ టెస్ట్లు అనేవి 100 మార్క్స్తో అంటే జీకేకి సంబంధించి 60 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 40 మార్క్స్తో ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు రాసిన తర్వాత మీకు నచ్చితేనే ఈ 30 గ్రాండ్ టెస్ట్లకు సంబంధించినటువంటి కోర్సు అనేది మీరు తీసుకోండి. నెక్స్ట్ ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి 40 గ్రాండ్ టెస్ట్లను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వారికి కూడా ఈ 40 గ్రాండ్ టెస్ట్లో 5 ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 5 ఫ్రీ గ్రాండ్ టెస్టులు రాసిన తర్వాత మీకు కంటెంట్ అనేది నచ్చితేనే ఈ 40 గ్రాండ్ టెస్ట్లకు సంబంధించినటువంటి కోర్సు అనేది తీసుకోండి. సో ఒకవేళ కోర్సెస్ తీసుకోవాలనుకుంటే ప్లే స్టోర్లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ ఉంటుంది, లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నవ స్థానంలో ఉంది? భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం అనేది ఎన్నవ స్థానంలో ఉంది అంటున్నాడు. అంటే మనకి 11వ స్థానంలో ఉంది. సో ఇది భౌగోళిక విస్తీర్ణానికి సంబంధించినటువంటి ర్యాంక్. నెక్స్ట్ జనాభాకి సంబంధించి ఎన్నవ ర్యాంక్లో ఉందంటే 12వ స్థానంలో జనాభాకి సంబంధించి ఉంటే 11వ స్థానంలో విస్తీర్ణానికి సంబంధించి ఉంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అకార్డింగ్ టు క్వశ్చన్. సో విస్తీర్ణానికి సంబంధించి అడుగుతున్నాడు కాబట్టి 11వ స్థానం అంటాం, లేదు జనాభాకి సంబంధించి అడిగితే 12వ స్థానం అని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్.
గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో మొదటగా ఏ ప్రదేశం వద్ద ప్రవేశిస్తుంది? గోదావరి నది అనేది తెలంగాణ రాష్ట్రంలో మొదటగా ఏ ప్రదేశం వద్ద ప్రవేశిస్తుంది అంటే మనకి కందకుర్తి వద్ద ప్రవేశిస్తుంది. ఎక్కడ? కందకుర్తి వద్ద ప్రవేశిస్తుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దక్కన్ పీఠభూమిలో భాగమైన తెలంగాణ పీఠభూమి ప్రధానంగా ఏ శిలలతో ఏర్పడింది? సో తెలంగాణ పీఠభూమి అనేది దేనిలో భాగం అంటే దక్కన్ పీఠభూమిలో భాగంగా చెప్తాం. తెలంగాణ పీఠభూమి అనేది దక్కన్ పీఠభూమిలో భాగంగా చెప్తాము. సో ఇది ఏ శిలలతో ఏర్పడింది అంటాడు అంటే మనకి ఆర్కియన్ గ్రానైట్ శిలలు, అదేవిధంగా నీస్ శిలలతో ఈ తెలంగాణ పీఠభూమి ప్రాంతం అనేది ఏర్పడింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో అత్యంత ఎత్తైన శిఖరం డోలిగుట్ట ఏ జిల్లాలో ఉంది? తెలంగాణలో అత్యంత ఎత్తైనటువంటి శిఖరం ఏంటి? డోలిగుట్ట. సో ఈ డోలిగుట్ట అనేది ఏ జిల్లాలో ఉంది అంటున్నాడు అంటే ములుగు జిల్లాలో ఉంది. ఏ జిల్లాలో ఉంది? ములుగు జిల్లాలో ఉంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రం ఎన్ని ఇతర రాష్ట్రాలతో భౌగోళిక సరిహద్దును పంచుకుంటోంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రం అనేది ఎన్ని ఇతర రాష్ట్రాలతో భౌగోళిక సరిహద్దును పంచుకుంటుంది అంటే 4 రాష్ట్రాలతో భౌగోళిక సరిహద్దును పంచుకుంటుంది. ఒకటి మహారాష్ట్ర, రెండవది ఛత్తీస్గఢ్, మూడవది ఆంధ్రప్రదేశ్, నాలుగవది కర్ణాటక. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాణహిత నది కింది ఏ 3 నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది? ప్రాణహిత నది అనేది కింది ఏ 3 నదుల యొక్క కలయిక వల్ల ఏర్పడుతుంది అంటే మనకి వార్ధా నది, నెక్స్ట్ పెన్గంగా నది, నెక్స్ట్ వెన్గంగా నది యొక్క కలయిక వల్ల మనకి ప్రాణహిత నది అనేది ఏర్పడుతుంది. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్మీ బ్యారేజీ అని పేరు మార్చబడిన కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీ అసలు పేరు ఏమిటి? లక్ష్మీ బ్యారేజీ అని పేరు మార్చబడినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీ యొక్క అసలు పేరు ఏంటి అని అంటున్నాడు అంటే మేడిగడ్డ బ్యారేజీ. సో దాని యొక్క అసలు పేరు ఏంటంటే మేడిగడ్డ బ్యారేజీ. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణానది తెలంగాణలో ప్రవేశించే ప్రదేశం తంగడి ఏ జిల్లాలో ఉంది? కృష్ణానది తెలంగాణలో ప్రవేశించేటటువంటి ప్రదేశం తంగడి అనేది ఏ జిల్లాలో ఉంది అంటే మనకి నారాయణపేట జిల్లాలో ఉంది. ఎక్కడుంది? నారాయణపేట జిల్లాలో ఉంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో సుమారు ఎంత శాతం గోదావరి నది పరివాహక ప్రాంతం కిందకు వస్తుంది? తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో సుమారు ఎంత శాతం గోదావరి నది పరివాహక ప్రాంతం ఉంది అంటే మనకి 79% గోదావరి నది పరివాహక ప్రాంతం అనేది ఉంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కృష్ణానదికి ఉపనది కానిది ఏది? కింది వాటిలో కృష్ణానదికి ఉపనది కానిది ఏది అంటే మనకి కిన్నెరసాని. ఓకేనా? సో ఇక్కడ డిండి నది అనేది, నెక్స్ట్ మూసీ నది అనేది, నెక్స్ట్ పాలేరు అనేది, ఈ 3 కూడా కృష్ణానది యొక్క ఉపనదులుగా చెప్తాం. కానీ కిన్నెరసాని మాత్రం కృష్ణానదికి ఉపనది కాదు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో ఉన్న నేలలు ఏవి? తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో ఉన్నటువంటి నేలలు ఏవి అంటే ఎర్ర చెలక నేలలు. ఎర్ర చెలక నేలలు అనేవి తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో ఉన్నటువంటి నేలలుగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నిజాం సాగర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? నిజాం సాగర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు అంటే మనకి మంజీరా నది పైన నిర్మించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ నగరంలో ఉన్న హుస్సేన్ సాగర్ చెరువును మూసీ నదికి ఉపనది అయిన ఏ వాగుపై నిర్మించారు అంటే బల్కాపూర్ వాగుపైన నిర్మించడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ చెరువును మూసీ నదికి ఉపనది అయినటువంటి ఏ వాగుపైన నిర్మించారు అంటే బల్కాపూర్ వాగుపైన నిర్మించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటున్న ఏకైక తెలంగాణ జిల్లా ఏది? ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటున్నటువంటి ఏకైక తెలంగాణ జిల్లా ఏది అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నదికి ఉపనది అయిన మున్నేరు నది ఏ జిల్లాలో జన్మిస్తుంది? గోదావరి నదికి ఉపనది అయినటువంటి మున్నేరు నది అనేది ఏ జిల్లాలో జన్మిస్తుంది అంటే మనకి మహబూబాబాద్ జిల్లాలో జన్మిస్తుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలోని అతిపెద్దదైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రధానంగా ఏ జిల్లాలో విస్తరించి ఉంది? దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏంటి? అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏ జిల్లాలో ఉంది అంటే మనకి నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పత్తి పంటకు అత్యంత అనుకూలమైన నల్లరేగడి నేలలు తెలంగాణలోని ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి? పత్తి పంటకు అనుకూలమైనటువంటి నల్లరేగడి నేలలు అనేవి తెలంగాణలో ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయంటే మనకి ఆదిలాబాద్ జిల్లా, సంగారెడ్డి మరియు కామారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కవ్వల్ టైగర్ రిజర్వ్ తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది? కవ్వల్ టైగర్ రిజర్వ్ అనేది తెలంగాణలోని ఏ జిల్లాలో ఉందంటే మంచిర్యాల జిల్లాలో ఉంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో యురేనియం నిక్షేపాలు ప్రధానంగా ఎక్కడ కనుగొనబడ్డాయి? తెలంగాణలో యురేనియం నిక్షేపాలు అనేవి ప్రధానంగా ఎక్కడ కనుగొనబడ్డాయి అంటే మనకి ఆప్షన్ బి లంబాపూర్ పెద్దగట్టు వద్ద, నల్గొండలో ఉన్నటువంటి లంబాపూర్ పెద్దగట్టు వద్ద తెలంగాణలో యురేనియం నిక్షేపాలు అనేవి కనుగొనడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఎక్కడా మిస్ అవ్వద్దు, తప్పకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, కాళేశ్వరం వద్ద గోదావరి నదితో కలిసే నదులు ఏవి? కాళేశ్వరం వద్ద గోదావరి నదితో కలిసే నదులు ఏవి అంటున్నాడు. సో దీన్ని ఏమంటాం? త్రివేణి సంగమం అంటాం. సో అంటే మనకి ఆప్షన్ బి ప్రాణహిత మరియు సరస్వతి గోదావరి నదితో కలిసి త్రివేణి సంగమం అనేది ఏర్పడుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యమానేరు డ్యామ్ను ఏ జిల్లాలో నిర్మించారు? మధ్యమానేరు డ్యామ్ను ఏ జిల్లాలో నిర్మించారు అంటే మనకి రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్మించారు. ఓకేనా? మధ్యమానేరు డ్యామ్ని ఏమని పిలుస్తాం? శ్రీ రాజరాజేశ్వర జలాశయం అని పిలుస్తాం. వెరీ 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 ఇంపార్టెంట్. మధ్యమానేరు డ్యామ్ని ఏమని పిలుస్తామంటే శ్రీ రాజరాజేశ్వర జలాశయం అని పిలుస్తాం. అది ఏ జిల్లాలో ఉంది అంటే మనకి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక వార్షిక వర్షపాతం నమోదు చేసే జిల్లా ఏది? తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక వార్షిక వర్షపాతం నమోదు చేసేటువంటి జిల్లా ఏది అంటే మనకి ఆప్షన్ బి ములుగు జిల్లా. ములుగు జిల్లా అనేది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక వార్షిక వర్షపాతాన్ని నమోదు చేసేటువంటి జిల్లాగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మల్లెల తీర్థం జలపాతం ఏ కొండల్లో అడవులలో ఉంది? మల్లెల తీర్థం జలపాతం అనేది ఏ కొండలో లేదా అడవులలో ఉంది అంటున్నాడు. అంటే నల్లమల అడవుల్లో ఉంది. మల్లెల తీర్థం జలపాతం అనేది ఎక్కడ ఉంది అంటే మనకి నల్లమల అడవుల్లో ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణను ఎన్ని వ్యవసాయ వాతావరణ మండలాలుగా విభజించారు? అగ్రో క్లైమేటిక్ జోన్స్గా విభజించారు అంటున్నాడు. తెలంగాణను ఎన్ని అగ్రో క్లైమేటిక్ జోన్స్ లేదా వ్యవసాయ వాతావరణ మండలాలుగా విభజించారు అంటున్నాడు. అంటే మనకి మొత్తం 3 వ్యవసాయ వాతావరణ మండలాలుగా విభజించడం జరిగింది. అందులో ఒకటి ఉత్తర మండలం, నెక్స్ట్ రెండవది మధ్య మండలం, మూడవది దక్షిణ మండలాలుగా విభజించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్రలోని బాలాఘాట్ కొండల్లో జన్మించే మంజీరా నది తెలంగాణలో ఏ జిల్లా ద్వారా ప్రవేశిస్తుంది? మహారాష్ట్రలోని బాలాఘాట్ కొండల్లో జన్మించేటటువంటి మంజీరా నది అనేది తెలంగాణలో ఏ జిల్లా ద్వారా ప్రవేశిస్తుంది అంటే మనకి సంగారెడ్డి జిల్లా ద్వారా ప్రవేశిస్తుంది. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే మంజీరా నది అనేది ఏ కొండల్లో జన్మిస్తుంది అని అంటాడు. అంటే బాలాఘాట్ కొండల్లో జన్మిస్తుంది. ఎక్కడ? మహారాష్ట్రలో ఉన్నటువంటి బాలాఘాట్ కొండల్లో మంజీరా నది అనేది జన్మిస్తుంది. క్వశ్చన్ ఈ విధంగా కూడా అడిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో అది తెలంగాణలో ఏ జిల్లా ద్వారా ప్రవేశిస్తుంది అంటే సంగారెడ్డి జిల్లా ద్వారా ప్రవేశిస్తుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ప్రసిద్ధ జలపాతాలలో ఒకటైన కుంతాలా జలపాతం ఏ నదిపై ఉంది? భారతదేశంలో ప్రసిద్ధ జలపాతాలలో ఒకటైనటువంటి కుంతాలా జలపాతం అనేది ఏ నదిపై ఉంది అంటే మనకి ఆప్షన్ బి ఖడెం నదిపై ఉంది. ఏ జిల్లాలో ఉంది మరి? ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఓకేనా? సో భారతదేశంలోని ప్రసిద్ధి చెందినటువంటి జలపాతాల్లో ఒకటైన కుంతాలా జలపాతం అనేది ఖడెం నదిపై ఉంది. ఏ జిల్లాలో ఉందంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో బొగ్గు నిక్షేపాలు ఏ లోయ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి? తెలంగాణలో బొగ్గు నిక్షేపాలు అనేవి ఏ లోయ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి అంటే మనకి గోదావరి లోయ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. సో ఆప్షన్ బి అనేది
కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సింగూరు డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది? సింగూరు డ్యామ్ అనేది ఏ నదిపై నిర్మించబడింది అంటే మంజీరా నదిపైన సింగూరు డ్యామ్ అనేది నిర్మించబడింది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూగత జలపాతం ఏ జిల్లాలో ఉంది? భూగత జలపాతం అనేది ఏ జిల్లాలో ఉంది అంటే ములుగు జిల్లాలో ఉంది. ఏ జిల్లాలో ఉంది? ములుగు జిల్లాలో ఉంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భూగత జలపాతం అనేది ములుగు జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం ఎంత? తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక విస్తీర్ణం ఎంత అంటే మనకి 1,12,077 చదరపు కిలోమీటర్లు. 1,12,077 చదరపు కిలోమీటర్లు అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక విస్తీర్ణంగా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మూసీ నది ఏ కొండల్లో జన్మిస్తుంది? మూసీ నది అనేది మనకి అనంతగిరి కొండల్లో జన్మిస్తుంది. మూసీ నది అనేది అనంతగిరి కొండల్లో జన్మిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ఏ జిల్లా అత్యధిక సంఖ్యలో ఇతర జిల్లాలతో భౌగోళిక సరిహద్దును కలిగి ఉంది? తెలంగాణలో ఏ జిల్లా అత్యధిక సంఖ్యలో ఇతర జిల్లాలతో భౌగోళిక సరిహద్దును కలిగి ఉంది అంటే మనకి ఆప్షన్ బి సిద్దిపేట అనేది తెలంగాణలో అత్యధిక సరిహద్దు కలిగినటువంటి జిల్లాగా చెప్పొచ్చు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సిద్దిపేట అనేది 8 జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో గోదావరి నదికి ఎడమవైపు నుండి కలిసే ఉపనది ఏది? కింది వాటిలో గోదావరి నదికి ఎడమవైపు నుంచి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి కలిసే ఉపనది ఏది అంటున్నాడు. అంటే మనకి ప్రాణహిత నది లెఫ్ట్ ట్రిబ్యూటరీగా చెప్తాము. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని కింది ఏ జిల్లాల్లో అడవుల విస్తీర్ణం అత్యల్పంగా ఉంది? తెలంగాణలోని కింది ఏ జిల్లాల్లో అడవుల విస్తీర్ణం అనేది అత్యల్పంగా ఉంది అంటే హైదరాబాద్ జిల్లాలో అడవుల యొక్క విస్తీర్ణం అనేది అత్యల్పంగా ఉంది అని చెప్పొచ్చు. తెలంగాణలోని కింది ఏ జిల్లాలో అడవుల విస్తీర్ణం అనేది అత్యల్పంగా ఉంది అంటే హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా ఉంది అని చెప్పొచ్చు. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇనుప ఖనిజం నిక్షేపాలకు ప్రసిద్ధి చెందిన బయ్యారం ఏ జిల్లాలో ఉంది? ఇనుప ఖనిజం నిక్షేపాలకు ప్రసిద్ధి చెందినటువంటి బయ్యారం అనేది ఏ జిల్లాలో ఉంది అంటున్నాడు. అంటే మహబూబాబాద్ జిల్లాలో ఉంది. ఇనుప ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి చెందినటువంటి బయ్యారం ప్రాంతం అనేది మహబూబాబాద్ జిల్లాలో ఉంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మల్లన్న సాగర్ జలాశయం ఏ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అతిపెద్ద జలాశయం? మల్లన్న సాగర్ జలాశయం అనేది ఏ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అతిపెద్ద జలాశయం అంటే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మల్లన్న సాగర్ జలాశయం అనేది అత్యంత కీలకమైన అతిపెద్ద జలాశయంగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కింది వాటిలో సరైన జతను గుర్తించండి. సో జలాశయం ఇచ్చారు, దాని యొక్క నది పేరు ఇచ్చారు. కింది వాటిలో సరైన జత ఏంటంటే మనకి ఉస్మాన్ సాగర్ నది మూసీ నదికి చెందింది. ఉస్మాన్ సాగర్ నది మూసీ నదికి చెందింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వరంగల్లోని దేవాదుల ఎత్తిపోతల పథకం, దీన్ని మనం ఏమంటాం? జె చొక్కారావు దేవాదుల ప్రాజెక్ట్ అని పిలుస్తాం. వరంగల్లోని దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని గోదావరి నది నుండి ఎక్కడికి లిఫ్ట్ చేస్తారు అంటున్నాడు. అంటే మనకి తుపాకుల గూడెం వైపుకు లిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో అత్యల్ప వర్షపాతం నమోదు చేసే ప్రాంతాలు ఏ జిల్లాలో ఉన్నాయి? తెలంగాణలో అత్యల్ప వర్షపాతం నమోదు చేసేటువంటి ప్రాంతాలు ఏ జిల్లాలో ఉన్నాయి అంటున్నాడు. అంటే జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నాయి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో లాటిరైట్ నేలలు ప్రధానంగా ఏ జిల్లాలో కనిపిస్తాయి? తెలంగాణలో లాటిరైట్ నేలలు అనేవి ఏ జిల్లాలో కనిపిస్తాయి అంటే వికారాబాద్ జిల్లా, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా యొక్క పశ్చిమ భాగాల్లో కనిపిస్తాయి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పోచారం వన్యప్రాణి అభయారణ్యం ఏ 2 జిల్లాల సరిహద్దులో ఉంది? పోచారం వన్యప్రాణి అభయారణ్యం అనేది ఏ 2 జిల్లాల యొక్క సరిహద్దులో ఉంది అంటే మనకి మెదక్ కామారెడ్డి యొక్క జిల్లాల సరిహద్దులో ఉన్నటువంటిదే పోచారం వన్యప్రాణి అభయారణ్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? ఎస్ఆర్ఎస్పి అంటాం దీన్ని. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది ఏ జిల్లాలో ఉంది అంటే మనకి నిజామాబాద్ జిల్లాలో ఉంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నిజామాబాద్ జిల్లాలో పోచంపాడు వద్ద ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హల్దీ వాగు కింది ఏ నదికి ఉపనది? హల్దీ వాగు అనేది
కింది ఏ నదికి ఉపనది అంటే మనకి మంజీరా నదికి ఉపనది. వెరీ 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 ఇంపార్టెంట్. హల్దీబాగ్ అనేది మంజీరా నదికి ఉపనదిగా చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భౌగోళిక విస్తీర్ణం దృష్ట్యా తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది? కింది వాటిలో భౌగోళిక విస్తీర్ణం దృష్ట్యా తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది అంటే మనకి ఆప్షన్ బి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. విస్తీర్ణ పరంగా అతిపెద్ద జిల్లా ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పాలేరు నది కృష్ణా నదితో ఎక్కడ కలుస్తుంది? పాలేరు నది అనేది కృష్ణా నదితో ఎక్కడ కలుస్తుంది అంటే మనకి ముత్యాల సమీపంలో కలుస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ద్వారా ప్రధానంగా ఏ జిల్లాలకు సాగునీరు అందుతుంది? ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ద్వారా ప్రధానంగా ఏ జిల్లాలకు సాగునీరు అందుతుంది అంటే మనకి ఆప్షన్ బి జోగులాంబ గద్వాల, అదేవిధంగా వనపర్తి, నారాయణపేట జిల్లాలకు ఈ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వల్ల నీరు అనేది లభిస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డిండి నది ఎక్కడ కృష్ణానదితో కలుస్తుంది? డిండి నది అనేది ఎక్కడ కృష్ణానదితో కలుస్తుంది అంటే శ్రీశైలం రిజర్వాయర్ వద్ద అంటే ఏలేశ్వరం వద్ద మనకి డిండి నది అనేది కృష్ణా నదితో కలుస్తుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, సున్నపురాయి నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న జిల్లా ఏది? తెలంగాణలో సున్నపురాయి నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నటువంటి జిల్లా ఏదంటే మనకి నల్గొండ జిల్లా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ రహదారి 44 భారతదేశంలో అతి పొడవైన రహదారి తెలంగాణలోని ఏ జిల్లాల గుండా వెళ్తుంది? జాతీయ రహదారి 44 అనేది భారతదేశంలో అతి పొడవైనటువంటి రహదారిగా చెప్తాం. ఈ రహదారి అనేది తెలంగాణలోని ఏ జిల్లాల గుండా వెళ్తుంది అంటున్నాడు. అంటే మనకి ఆప్షన్ సి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల గుండా వెళ్తుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి అడ్వాన్స్డ్ రివిజన్లో భాగంగా ప్రతి సబ్జెక్ట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి 250 క్వశ్చన్స్లో తెలంగాణ జియోగ్రఫీకి సంబంధించి టాప్ 50 క్వశ్చన్స్, మిగిలినటువంటి 200 క్వశ్చన్స్ అనేవి మనం పీడిఎఫ్ రూపంలో మన కేనా ట్యూటోరియల్స్ యాప్లో 7000 MCQs పీడిఎఫ్కి సంబంధించిన కోర్సులోను, అదేవిధంగా 30 గ్రాండ్ టెస్ట్లు, అదేవిధంగా 40 గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన కోర్సులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ క్వశ్చన్స్ని రిఫర్ చేయడానికి ట్రై చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, మనకి అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి. మీరు కోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా, SIPC ప్రిపేర్ అవుతున్నా, ప్రతి ఎగ్జామ్ కూడా యూజ్ అయ్యేటటువంటి క్వశ్చన్స్ ఇవి. సో ప్లే స్టోర్ నుంచి KNR ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు 7000 MCQs సంబంధించిన కోర్స్ కానీ, గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన కోర్స్ కానీ తీసుకున్నట్లయితే ఈ 250కి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ని మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.